ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. గామి సినిమా చూసిన ఇప్పుడే. మంచిగా ఉంది సినిమా, చూడొచ్చు ఒకసారి. ఏమన్నా సస్పెండ్ పెట్టినారు, మెంటల్ ఎక్కిపోతుంది సినిమా చూస్తుంటే. అరే ఒక్కొక్క సీన్స్ నుంచి ఏమవుతుంది సస్పెన్స్ ఏమవుతుంది, ఇంటర్వెల్ అయిపోతుంది. అరే ఇంటర్వెల్ తర్వాత చూపిస్తా అనుకుంటే ప్లస్ పాయింట్స్ సస్పెన్స్ అనా, బట్ అంత మరీ సస్పెన్స్ పెట్టేది లేకుండే, కానీ మామూలుగా పెట్టలేదు. ఇంకా సస్పెన్స్ పెట్టి 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 అరే గ్రాఫిక్స్ కాదన్నా, ఒక సినిమా మొత్తంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది, ఒక డైరెక్టర్ ఎంత కష్టపడ్డారు అనేది సినిమాలో చూపించడం జరిగింది. ప్రతి ఉందన్నా, ఉంది. అది ఐస్, జమ్మూ కాశ్మీర్, ఒక హిమాలయ పర్వతాల యొక్క విజువల్స్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా చూసినాక ఒకటే మాట చెప్తా, ఏమి లేదు అన్న, అంబానీ దగ్గర ఉంది డబ్బు, ఈ సినిమాలో ఉంది హీరోకి పెద్ద జబ్బు. జబ్బు జబ్బు ప్రతి ఒక్క సినిమా లవర్ చూస్తాడు మూవీ సీన్. ఈ సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో ఉంటాడు విశ్వక్ సీన్. మస్తుందన్న యాక్టింగ్, కోమా యాక్టింగ్ చేసిండు. ఆటో మీద, రోడ్ మీద పోతుంది ఆటో, ప్రేక్షకుల గుండెల్లో ఉంటుంది విశ్వక్ సేన్ అన్న. ఫోటో మంచిగా ఉన్నాయన్న, డైలాగ్స్ ఉన్నాయి. యాక్టింగ్ కోసమే పోవాలి. విశ్వక్ సేన్ అన్న వన్ మ్యాన్ షో అంతే సినిమాలో. ఇది ఒక్క మాట చెప్పగలుగుతా, హిట్ కొట్టిండు. థ్యాంక్ యూ. రేటింగ్ 5కి 4. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ అన్న పర్ఫార్మెన్స్. విశ్వక్ సేన్ గారు అఘోరా గెటప్ లో మాత్రం ఇచ్చి పడేసానని చెప్పుకోవచ్చు. అంటే ఆయన ఉన్నంత సేపు స్క్రీన్ ప్రెసెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ దగ్గర అసలు సింహం తోటి ఒక సీన్ ఉంటదన్న, అది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు మనం RRR లో చూసామా, దానికి ఆ ఎలివేషన్ సీన్ మాత్రం దానికి మించుందన్న, ఆ రేంజ్ ఉందన్న. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న. ఎందుకు 5 years పట్టిందో ఇప్పుడు అర్థమవుతుందన్న. అవుట్పుట్ అంతా బాగా వచ్చింది, చాలా అంటే చాలా బాగుందన్న. ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడండి అన్న, బ్లాక్ బస్టర్ అన్న. కొన్ని ఎమోషన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. చాలా మందికి ఇది కొన్ని చోట్ల అర్థం కాదు, కానీ మంచిగా చూస్తే అర్థమవుతుంది, కొంచెం క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది అన్న. ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఈజీగా ప్రతి ఒక్కరన్నా, ఈ ఏజ్ ఆ ఏజ్ కాదన్నా, వాళ్ళు ఏదో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ ప్రతి ఒక్కరు చూడాలన్న సినిమా మనం అనే. నాకు క్లైమాక్స్ సీన్ లో ఆ సింహం సీన్ మాత్రం గూస్ బంప్స్ అన్న, హై ఫిస్ట్ అని చెప్పుకోవచ్చు. బీజిఎం ఎవరు కొట్టారో కానీ కుక్ అని కొట్టినట్టు కొట్టిండు అన్న, చాలా బాగా కొట్టిండు. విజువల్ అంటే ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి ఎఫెక్ట్స్ అనేవి చాలా రేర్ గా చూస్తున్నాం, ఇది చూసాం కాబట్టి చాలా బాగుంది. రేటింగ్ 5కి 4 ఇస్తా అన్న. మహాశివరాత్రికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, ఫ్యామిలీతో చూడండి. ఆయన ఇప్పుడే గామిని సినిమా చూసిన సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా. విశ్వక్ అన్న కెరియర్ లో బ్లాక్ బస్టర్, ఎందుకంటే ఆ విజువల్స్ ఎంత కష్టపడాలంటే సినిమా కోసము, ఆ సినిమాలో చూస్తుంటే అసలు ఇంకా ఇంత హార్డ్ వర్క్ చేశారు అనిపించింది సినిమా అయితే అన్న. సినిమా అయితే ఈ వారానికి ఇదే బ్లాక్ బస్టర్, ఎందుకంటే అది ఇలాంటి సినిమా రాలే, ఎప్పుడు మన తెలుగు దేశం రాలే. మన తమిళ్లో వస్తుంటే ఇచ్చేసేవారు, కానీ ఇక్కడ వస్తే ఇచ్చారు అనుకుంటున్నా. కానీ సినిమా అయితే ఇంకా పగిలిపోయిందని చెప్తా. సినిమాలో అన్న మైండ్ కాన్సెప్ట్ తీసుకుని శివరాత్రికి రావడం చాలా బాగా, ఒక కొత్త కాన్సెప్ట్ రావడము చాలా బాగా ప్లస్ పాయింట్ అయింది. శివరాత్రికి రావడము చాలా బాగుంది అన్న, ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. విశ్వక్ అన్న యాక్టింగ్ అయితే ఇంకా అసలు ఇంక సూపర్ అని చెప్తా అన్న. ఒకటి ఉన్నాయి, 1-2 ఉన్నాయి. డైలాగ్స్ గురించి కాదు కానీ సినిమా వచ్చేసి ఒక వెళ్తూ ఉంటుంది, లాస్ట్ వరకు ఏం జరుగుతుంది లాస్ట్లో రివీల్ చేస్తారు కదా అన్న. చాలా ఉన్నాయి అన్న ప్లస్ పాయింట్. మైనస్ అన్న ఏమనిపించలేదు, మైనస్ ఏం లేవు, కానీ మైనస్ ఏమనిపించలేదు నాకు, ఎందుకంటే ఒక దేవుని సినిమా కాబట్టి బాగా ఆడుతుంది సినిమా. ఇప్పుడు శివరాత్రికి ఫుల్ అయిపోయినాయి, ఇంతమంది షో ఒక 3 ఉన్నాయి కాబట్టి 3 ఫుల్ అయినాయి. సినిమా అయితే చాలా బాగుంది అసలు. ఇంకా సినిమా ఇది ఉంది అది లేకుండా చాలా బాగుంది. మైన్ చాందిని గురించి చెప్పాలి, ఆమె డెడికేషన్కి అసలు ఇంక యాడ్సప్ చెప్పాలన్న. చిన్న పిల్లలు కూడా దాంట్లో చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. ఒక్కొక్కరు 6 years అంటే ఇంకా 6 years కష్టపడింటే అర్థం చేసుకో. డైరెక్షన్ అయితే ఇంకా మామూలుగా లేదు, రాజమౌళి అలాంటి కూడా అలా చేశారు. సినిమా అయితే వాళ్ళకి చాలా బాగుందన్న. 5కి 4 రేటింగ్ ఇచ్చి. థ్యాంక్ యూ. ఇప్పుడే చూసా అన్న, గామి చూసా. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ 3D గ్రాఫిక్స్ కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ఆ సాంగ్స్ కానీ కేక్ అన్న, పీక్స్. ఆల్మోస్ట్ బోర్ అయితే అనిపించదు, కానీ ఒక రేంజ్లో అయితే వెళ్తుంది అన్న. ల్యాగ్ అయితే ఉరసలు అనిపించదు. ప్లస్ మైనస్ ఏం లేదు. మైనస్ అంటే 6 years వేస్ట్ అనిపించింది అన్న. ప్లస్ ఏదన్నా ల్యాగ్ లైట్గా ఉందన్న. ల్యాగ్ 6 years కష్టపడ్డారు కదా అన్న. ల్యాగ్ అంటే అన్ని కోట్లు డబ్బులు పెట్టారు, ఆ కష్టానికి మనం వేస్ట్ అయిపోయింది. ఒక్క చిన్న మాటతో బాగాలేదంటే తీసిన వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అన్న. బోర్ అయితే కొట్టకుండా ఒక రేంజ్లో తీసుకొని వెళ్ళాడన్న. గ్రాఫిక్స్ కానీ, ఆ మ్యూజిక్స్ కానీ ఒక రేంజ్లో ఉందన్న మూవీ మొత్తం. కేక్ అన్న. విశ్వక్ ఆ కష్టపడినందుకు నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ చేశాడన్న. యాక్టింగ్ మాత్రం, ఆ సైడ్ యాక్టర్స్ యాక్టింగ్ మాత్రం పీక్స్. హీరోయిన్ యాక్టింగ్ కూడా కాంబినేషన్ కేక్ అన్న. కేక్ అంటే కేకా. ఒక
బోర్ అయితే కొట్టదన్న, బాగా అనిపిస్తుంది మూవీ మొత్తం చూసేటోళ్ళకి మాత్రం. స్టోరీ హైలైట్స్ అంటే ఫస్ట్ పార్ట్ అంత ఉండకపోవచ్చు, కానీ సెకండ్ పార్ట్ మొత్తం వచ్చేసి హారర్ మూవీ టైప్ అనిపిస్తుంది అన్న. ఒక రేంజ్లో ఉంటుంది ఆ పులి శబ్దం కానీ ఆ రేంజ్ సూపర్. థ్యాంక్ యూ. మూవీ గామి చూశాను. అంటే ఎలా ఉందని చెప్పడానికి నాకు అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే శివరాత్రి రోజున సినిమా ఏదంటే దేవుడి మీద సినిమా కదా ఈరోజు 6 సంవత్సరాల కష్టం, 6 సంవత్సరాల కష్టము. అంటే యువి కృష్ణ వాళ్ళు తీసుకున్నారు, చాలామంది ప్రొడ్యూస్ చేశారు కదా, చాలా హైప్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ డిసప్పాయింట్ చేసింది సినిమా. ఎవరన్నారు హిట్ అని? అంటే నచ్చిన వాళ్ళకి నచ్చచ్చేమో, కానీ ఒక మూవీ అభిమానిగా, ఒక ఇండస్ట్రీలో ఒక పర్సన్గా నేను చూసిన దాన్ని బట్టి ఒక మూవీ డైరెక్టర్ని కానీ ఒక హీరోని కానీ కించపరచాలంటే నాకు ఇష్టం ఉండదుగా. కానీ ఏంటంటే ఒక రివ్యూవర్గా అయితే మాత్రం చెప్పాల్సింది ఏంటంటే అంత ఆశించినంత ఏమి అనిపించలే చెప్పాలంటే. హైలైట్స్ ఏం లేవండి చెప్పాలంటే, అసలు హైలైట్స్ అనేది లేదు. చూపించిన సీనే చూపించి ఏదో ఈ సినిమాకి ఎడిటర్లను కొత్త వాళ్ళు పెట్టుకున్నారు ఏంటో తెలియదు, కానీ అది కొంచెం డిసప్పాయింటెడ్. ఎందుకంటే చూపించిన ప్రయత్నం బాగుంది, వాళ్ళ కష్టం బాగుంది, కానీ ఫలితం దక్కదు. ఎందుకంటే ఏదో చేశారు అంటే హీరో గారు పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఉంటే బాగుండేది, దానికి తగ్గట్టుగా మంచి ఫైట్లు ఉంటే బాగుండేది. లేకపోతే అంటే మనిషికి ఒక చిన్న ఫాల్ట్ ఉంటుంది, ఆ ఫాల్ట్ మనకు ఒక గజనీ సినిమా చూసాము, ఆ గజనీ సినిమాలో వచ్చి పోతూ ఉంటుంది, కానీ అది అలా ఉంటానే ఉంటుంది ఈ సినిమాలో. సో చూడడానికి ఆ కంప్లైంట్ మనకు వచ్చేస్తుంది చూసి చెప్పాలంటే. అది చూసి ఎందుకు వచ్చాను రా బాబు అన్న ఫీల్ వస్తుంది. ఎవరేమనుకున్నా ఒకటే చెప్తున్నాను, నేను మూవీని కించపరచాలనో లేకపోతే మూవీ బాగాలేదని చెప్పిన జనాలు అందరూ పిచ్చోళ్ళు ఏం కాదు. అరే బాగోలేని సినిమాని బాగుందని నువ్వు ఎలా చెప్తారని నన్నే నిలదీస్తారు. సో నాకైతే నేను ఒకటే చెప్తున్నా, సినిమా అయితే మాత్రం కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో మూవీ అభిమానికి బాగా డైరెక్టర్ ఉంటారు చూసారా, టెక్నికల్గా వాళ్ళకి నచ్చచ్చు. సో ఏంటంటే ఈరోజు ఏదో బీభత్సమైన సినిమాలు చూసి ఈ సినిమా చూస్తే ఎక్కదు, ఎందుకంటే స్లోగా వెళ్తుంది, స్లో పాయిజన్లా వెళ్తూ ఉంటుంది. అది ఎప్పటిగా ఫినిష్ అవుతుందో తెలియదు, ఎప్పుడు కథ అర్థమవుతుందో తెలియదు, అసలు స్టోరీ ఏంటో అర్థమవుదు, ఎందుకు మొదలుపెట్టాడో మొత్తం ఎందుకు మొదలుపెట్టారో ఎందుకు ఎండ్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు. సో ఏంటంటే ఇందులో విశ్వక్సేన్ గారు ఒక కొత్త డైరెక్టర్కి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంది తప్పించి, పాపం ఆయన ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కావట్లేదు చెప్పాలంటే. అసలు డిసప్పాయింట్. దీనికోసం రేటింగ్ కోసం మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు చెప్పాలంటే, ఏదో ఒక సినిమా గురించి చెప్పాము అంతే. ఏం లేదు, సినిమా అట్టర్ ఫ్లాప్ మూవీ. ఒక స్టోరీ లేదు, ఒకటే మంచుకొండ తిప్పిందే ఒకే మంచుకొండలో చూపించారు. హీరో అమ్మాయో తెల్దో అబ్బాయో తెల్దో గే టైంలో చూపించారు భయ సినిమాలోని. ఫైనల్గా అబ్బాయి కింద మారుతాడు. సినిమాలో చెప్పుకున్నట్టు పెద్ద స్క్రీన్ ప్లే లేదు, డైరెక్షన్ లేదు, విజువల్స్ లేదు, ఏం లేదు, కానీ ఒక బీజియం లాక్కుంది. చాందిని చౌదరి హీరోయిన్ అంటారు, అసలు ఆమె ఎందుకు ఉందో కూడా ఈ సినిమాలో ఎవరికి తెలియదు భయ్య. ఫస్ట్ హాఫ్లో కనబడుతుంది, వస్తుంది, మళ్ళీ ఎక్కడో గొయ్యిలో కనబడిపోద్ది, లాస్ట్కి ముద్దులు ఎట్టుకుంటుంది భయ్య. అసలు ఏటో అనేది కూడా నాకు అర్థం కాలేదు. సో మీకు ఇటువంటి సినిమాలు చూడాలనుకుంటే థియేటర్లో వేస్ట్ అయ్యా, డబ్బులు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా కాదు ఇది. మీకు నిజంగా డబ్బులు ఉంటే ఆ ఓటీటీలో వచ్చే వరకు మాత్రం వెయిట్ చేయండి. ఇంకా డబ్బులు ఇంకా ఇబ్బందిగా ఉంటే ఐబొమ్మలో రాత్రికి మూవీ రివ్యూస్లో వస్తే చూసుకోండి, అంతే మించింగ్ ఏం లేదు. కాన్సెప్ట్ ఏదైనా లౌడల్లా కాన్సెప్ట్ లేని సినిమాకి మళ్ళీ కాన్సెప్ట్ ఏంటంటే భయ నాకు అర్థం కాకడుతాను. పెట్టిన డబ్బులకి న్యాయం చేయలేదు. నీకే అర్థం కాలేదు కదా, అది నీకు చూడలేదు, నీకే అర్థం అవుద్ది. ఇంకా నేను చెప్తే నీకేం అర్థం అవుద్ది? ఏ లౌడలో స్థాయికి ఎవరికి అర్థం కాదు భయ్యా. ఒకటే చెప్తున్నాను కదా, డబ్బులకి న్యాయం జరగలేదు అంతే. సొద్ద బొక్కని కిందాకే చెప్పాను. ఎగైన్ యువర్ ఆస్కింగ్ రిపీటింగ్ సేమ్ క్వశ్చన్స్. డోంట్ వేస్ట్ యువర్ టైం విత్ దిస్ మనీ. ప్లస్ విశ్వక్సేన్ గారు, మైనస్ సినిమా, అంతే. అది ఏదో లవంగం, అర్థమైంది కదా. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు భయ్యా ఇటువంటి సినిమాలకు పెట్టి, అర్థమవుతుందా? సినిమా అంతా ఒకటే రొటీన్ స్టోరీ భయ్యా, పెట్టిందే పెట్టి అట్టర్ ఫ్లాప్ మూవీ. ప్లీజ్ డోంట్ ఆస్క్ దిస్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. లేదు, అంటే ఈ మూవీ కాన్సెప్ట్ బట్టి ఎండ్ వరకు మనం ఆ సస్పెన్స్ మెయింటైన్ అవుతుంది. సో దాన్ని బట్టి అయితే ఆ సస్పెన్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు. సో దాన్ని బట్టి అయితే డైరెక్షన్ చాలా బాగున్నట్టు. ఇది డెఫినెట్గా డెఫినెట్ 4 ఇస్తాను.
ఒక ఋషి చెప్తాడు నువ్వు ఇట్లా పోతే నువ్వు మంచిగా అవుతావు అని చెప్తాడు కాబట్టి అక్కడ పోయింది కాబట్టి ఆయన మంచిగా అవుతాడు. మన స్టోరీ ఎట్లుందంటే మనకు ఒక మోదిరా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ సేమ్ మనకు అలానే అనిపిస్తాయి. అంటే మనకు ఒక స్టోరీస్ తీసుకుంటే కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. మనకు ఒకటి ఆడ కామెడీ ఉండేది, ఒక యాక్షన్, ఒక సీరియస్, ఒక హాలీవుడ్ మూవీ మనకి ఎలా చూస్తుంటే ఎలా అనిపిస్తుందో అలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ 3 అవర్స్ చెప్తున్నా కదా, మనకు ఒక హిమాలయ పర్వతాలు చూపించినట్టే మనకు గ్రేట్ అనుకోవాలి. రియల్గా మనం అక్కడ పోయినట్టు అనిపిస్తుంది సీన్ చూస్తుంటే, అంత బాగుంటుంది. ఈ సినిమా కూడా ఎక్కడ బోర్ అని లేనా. ఈ శివరాత్రికి సినిమా వచ్చింది, మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. విశ్వసేన్ కెరియర్లా ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఒక 3 అవర్స్ కూర్చొని మనం సినిమా చూస్తున్నాం కాదు, అది ఎంతసేపు ఎంత కష్టపడితే మనం అంత ఫలితం ఫలిస్తుంది. ఒక లాగ్ అంటే మన స్టోరీ, ప్రతి స్టోరీ లాగే ఉంటాయన్నా. లాగే ఎట్లుంటుందన్నా, ఇది ఒక దేవుని స్టోరీ అన్న. దేవుని అంటే మనం అర్థం చేసుకున్నాక అర్థమవుతుంది అన్న. మనం ఒక లవ్ స్టోరీ చూసింది కదా, ఇది ఆ స్టోరీ కాదు, ఇది ఒక భగవంతుని స్టోరీ. నమ్ములలోకి అర్థమవుతుంది, నమ్ములలోకి అర్థం కాదు. నాకు నచ్చిన సినిమా, మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తే అంత బాగుంది సినిమా, ఎక్కడ బోర్ అని లేదు. ఈ శివరాత్రికి బెస్ట్ మూవీ. మేము అప్పుడు చూసింది ఇప్పటికి అబ్బా ఎంత బాగుందిరా నాయన అనుకునేటట్టుగా ఉందండి. చాలా చాలా థ్యాంక్స్. విశ్వక్సేన్ ఇంకా అసలు ఆ సినిమాలో మొత్తం ఆయిందే కదా. ఒక చిన్న విలేజ్లో నుంచి అక్కడ దాకా వెళ్ళి అది చూసి వచ్చారు అంటే అసలు ఆ సినిమాలో ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు ఎవరైనా? ఒక లేడీ, ఒక పాప చివరికి అంత దూరం వెళ్ళింది. ఆ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ కూడా మీరు చూడాలి, అందరూ చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. అర్థం కాదు, ఒక్కసారి చూస్తే మామూలు జనాలకు అర్థం కాదు, కానీ చూస్తే మాత్రం తెలుస్తుంది సినిమా ఇది అనేది మాత్రం తెలుస్తుంది. లాస్ట్లో అర్థమయ్యేటట్టుగానే ఉంది, ఆ 3 ఒకటే అనేసి. సినిమా మాత్రం సూపర్ అండి, సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. అంటే అదే మీరు హాలీవుడ్ రేంజ్లో ఉందంటే గబక్కని మన తొందరగా అర్థం కాదు కదా, ఇప్పుడు అర్థమవుతుంది. 1 సారి 2 సార్లు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ ఫస్ట్ సార్ మాకు అర్థమైందండి బాగానే, ఇంకా పర్వాలేదు. అదే కదా, హాలీవుడ్ రేంజ్లో ఉంది కాబట్టి జనాలు ఇప్పుడు మామూలు జనాలకు అర్థం కాలేదు అనేది వస్తున్నారు. చాలా బాగుందండి, అందరూ చూడండి, అందరూ చూసి ఎంజాయ్ చేయండి. మన వాళ్ళు కూడా, మన విద్యాధర్ కూడా హాలీవుడ్ స్థాయిలో తీశాడు అనేసి. ఏంటండి అసలు బాగాలేదు అంటానికి అక్కడ ఏముంది? అక్కడ బాగోలేదు అంటానికి ఏమైనా పిచ్చి కోతిగంతులు ఉన్నాయా? లేవే. ఓ పిచ్చి పిచ్చి ఫైట్లు ఉన్నాయా? లేవే. అంత స్టోరీని ఎంత నీట్గా పైకి తీసుకెళ్లారు, అది కదా కావాల్సింది. మనకు ఫైట్లు కావాలి, డ్యాన్సులు కావాలి అంటే మాత్రం దీంట్లో ఉండవు. సినిమా మాత్రం మామూలుగా సాగిపోతుంది. కథను ఇంకేం జరుగుద్ది, నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే ఉత్కంఠ ఉంటుంది. అదండి సినిమా. అది శివరాత్రి రోజున హరహర మహాదేవ అంటే ఒక మంచి సినిమా వచ్చింది, ఎంజాయ్ చేయండి, చూడండి.